ఎవరు? ఎవరది? ఎవరని అడుగుతున్నానుగా, ముందుకు రండి. ఎవరు? ఇక ఆపండి. ఎందుకని ఇలా చేస్తున్నారు? ఇక చాలా ఆపండి. ఆటలాడద్దు. నేను నిద్ర కూడా పోలేను. నిద్రపోయినా నిద్ర నుంచి లేవలేను. జూహీ, శృతి నువ్వా? ఎన్నిసార్లు చెప్పాను తలుపు కొట్టి లోపలికి రమ్మని? హలో మేడం, ఇది గర్ల్స్ హాస్టల్, మీ బాస్ క్యాబిన్ ఏం కాదు. నీకు చెప్పిన అర్థం కాదు. జూహీ, నీకేమైంది? ఎందుకు అదోలా చాలా టెన్షన్గా ఉంటున్నావు? ఒక మనిషి 4 రోజులు పడుకోకపోతే తన పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఎందుకు నిద్రపోలేదు? ముందే చెప్పానుగా, అదంతా కేవలం కలే అని. వాటికి ఎలాంటి అర్థాలు ఉండవు. శృతి, అదేం కల కాదు. నువ్వు నాలో ఉంటే తెలుస్తుంది. అప్పుడే నువ్వు అనుభవిస్తావు, లేకపోతే నీకు అర్థం కాదు. నీ కష్టం నాకు అర్థమవుతుంది జూహీ. నేను చెప్పేది కాస్త విను. నువ్వు అనుకున్నట్టుగా అసలేదీ లేదు. లేదు. సరే, నువ్వు ఇక్కడ కొంచెంసేపు రెస్ట్ తీసుకో, సరేనా? వెళ్ళు. శృతి, ఇప్పుడు నువ్వు కాస్త ప్రశాంతంగా నిద్రపో. నేను చెప్పేది విని జూహీ, నువ్వు ప్రశాంతంగా నిద్రపో. నేను నిద్రపోను శృతి. నిద్రపో జూహీ. నాపై నీకు నమ్మకం ఉందా లేదా? ఉంది కదా. నేను బయటున్నాను, నువ్వు హాయిగా నిద్రపో, సరేనా? మళ్ళీ కల వస్తుంది. నువ్వు ఊరుకో జూహీ. గుడ్ నైట్. సంవత్సరం అంతా చదివినా ఎలాంటి ప్రయోజనం లేదు. నాకు చాలా భయంగా ఉంది. ఏమీ కంప్లీట్ చేయలేదు. నేనొచ్చి శృతితో, శృతి, నీకు తెలుసా, నేను నిన్నే వెతుకుతున్నాను. నాకు నీ నోట్స్ ఇవ్వవా? లేకపోతే ఎగ్జామ్లో ఏం రాస్తానో తెలీదు. చాలా భయంగా ఉంది. నా నోట్స్ నేను పూర్తిగా కంప్లీట్ చేయలేదు. ఓ పని చేద్దాం, లైబ్రరీకి వెళ్ళి మన నోట్స్ పూర్తి చేద్దాం. ఇద్దరు టెన్షన్ పడుతున్నారు ఎందుకు? హలో గర్ల్స్, ఏం జరుగుతుంది ఇక్కడ? ఎగ్జామ్ స్టార్ట్ అవబోతుంది. అందరూ మీ రూమ్కి వెళ్ళి చదువుకోండి, వెళ్ళండి. లేట్ నైట్ అయింది చూడండి. ఎస్ మేడం. శృతి, ప్లీజ్ హెల్ప్ మీ. శృతి, తలుపెలా మూసేశారు? శృతి, లైట్ ఆన్ అవ్వట్లేదు. కిటికీలు ఓపెన్ అవ్వట్లేదు. సౌండ్ ఆపండి, నా చెవులు పేలిపోయేలా ఉన్నాయి. ఈ పొగ ఎక్కడి నుంచి వస్తుంది? హెల్ప్! ఎవరైనా కాపాడండి. హెల్ప్! ఎవరైనా కాపాడండి. కాపాడండి. ప్లీజ్ హెల్ప్ మీ. కాపాడండి. కాపాడండి. నన్నేం చేయొద్దు. నన్ను చంపొద్దు. వదిలే. శ్రేయ, ఏమైనా తెలిసిందా? సార్, చనిపోయిన అమ్మాయి పేరు జూహీ. భూపాల్ నుంచి MBA చదవడానికి ఇక్కడికి వచ్చింది. సార్, తను నిద్రపోయినప్పుడు ఎవరో కత్తితో హత్య చేశారు సార్. అలాగా? శ్రేయ, జూహీ రూమ్ ఎక్కడ ఉంది? సార్, పైన. సార్, ఇంకొక విషయం, హత్య జరిగినప్పుడు తన రూమ్ లో తన తప్ప ఇంకెవరూ లేరు సార్. అదెలా జరుగుతుంది శ్రేయ? ఎవరైనా ఉండాలి కదా? దానికంత అవసరం లేదు అసలు. ఇలాంటి కేసుల్లో ఎన్నో ఆత్మలకు సంబంధించి ఉంటాయి, తెలుసా మీకు? ప్లీజ్, మీరు చెప్పే కథల గురించి ఏసీపీ సార్ నాకు ముందే చెప్పారు.
దయచేసి ఇలాంటి మర్డర్ కేసెస్లో ఆత్మల్ని కలపొద్దు ప్లీజ్. అర్థమైందా? ఈ రూమేనా? ఎస్ సార్. రండి. సార్ అప్పుడు జూహీతో పాటు ఎవరు లేరు. చూడండి, మీరందరూ గుర్తుపెట్టడానికి ప్రయత్నించండి. ఆ సమయంలో ఇక్కడ ఎవరైనా ఇక్కడి నుంచి పారిపోయారా? సార్ పారిపోయే అవకాశమే లేదు. డోర్ లోపల బయట రెండు పక్కల లాక్ చేసి ఉంది. హంతకుడు పారిపోయినా ఎలా వెళ్ళుంటాడు సార్? ఒక్క నిమిషం, ఈ తలుపు బయట లాక్ చేసిందా? ఎందుకు? సార్ చాలా రాత్రులు జూహీ నిద్రపోలేదు. హఠాత్తుగా మేలుకుంటుంది. తర్వాత ఆ రూమ్ వదిలి బయటకు వస్తుంది. అదే విధంగా ఇవాళ జరిగింది. తను మేలుకునే ఉంది. నేనే తన నిద్ర ముంచి బయటకు వచ్చి ఆ డోర్ని నేనే క్లోజ్ చేశాను. సరే, ఈమెకి ఎందుకని సరిగా నిద్ర పట్టలేదు? సార్ చాలా రోజులు పీడకలతో బాధపడుతూ ఉండేది. కలలో తనని ఎవరో చంపుతున్నారు అని చెప్తూ ఉండేది సార్. ఆ వ్యక్తి కూడా తనకి ఎవరో తెలియదు అని చెప్పేది సార్. కానీ మాకు ఎలా సార్ తెలుసు తను నిజంగా ఇలాగే చనిపోతుందని? భయపెట్టే కల, అది నేను చెప్పాను కదా. దీనికంతా కారణం ఆ ఆత్మలేనయ్యా. 1 సెకండ్. మీ దగ్గర ఎన్నిసార్లు చెప్పాలి? అందరి ముందు ఆత్మల గురించి మాట్లాడకండి. సిఐడి గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తారు? సారీ. జూహీకి పీడకలు వస్తుందని మీరు చెప్తున్నారు. ఆమెకి ఎలాంటి కళలు వస్తున్నాయని ఆమె మీతో ఎప్పుడైనా షేర్ చేసిందా? ఏమైనా? ఇది చూడండి, షూ మార్కులు. ఖచ్చితంగా హంతకుడు ఈ బాల్కనీ ద్వారా వచ్చుంటారు. ఎలాగయ్యా? తలుపు లోపల వైపు లాక్ అయింది కదా. ఎలా అంతకుడు ఇలాగా పైకెక్కి రూమ్లోకి ఎలాగొచ్చుంటాడు? అది కూడా తెలిసిపోతుంది ఫ్రెడీ సార్. మనం ముందు జూహీ మరణానికి కారణం తెలుసుకుందాం. ఏవైనా ఉంటుంది, ఆధారాలు ఖచ్చితంగా ఉంటుంది. ఇటు చూడండి, ఈ వాటర్ పైప్ని ఎక్కే హంతకుడు బాల్కనీకి వచ్చుంటారు. మనం ముందు వాచ్మెన్ని కలవాలి. క్షమించండి సార్, ఏదో పొరపాటు జరిగింది. ఇది పొరపాటు కాదు. ఒక వ్యక్తి గర్ల్స్ హాస్టల్ బాల్కనీకి వెళ్ళారు. రూమ్ లోపలికి వెళ్ళి హత్య చేశారు. కానీ మీకు ఏమీ తెలియలేదు. సార్ ఓ 15 నిమిషాలు పడుకున్నాను సార్. ఆ టైంలో ఇలా జరుగుతుందని నేను అసలు కల్లో కూడా అనుకోలేదు సార్. నీ 17 నిమిషాల నిర్లక్ష్యం వల్ల ఒక అమ్మాయి ప్రాణం పోయింది. ఆ అమ్మాయి ప్రాణాలు నువ్వు తిరిగి తేగలవా? ఇదిగో చూడు, ఈ షూ ఇక్కడ పడి ఉండింది. షూ ఇక్కడ? ఒకవేళ ఈ షూ హంతకుడు అయి ఉండొచ్చు. తన్ని హత్య చేసింది జెంట్స్ అయి ఉంటారు. అయితే బాల్కనీ పైకి ఎక్కింది ఎవరో అబ్బాయే ఉంటారు. చూడండి, ఈ షూ గుర్తుందా? తెలీదు సార్. బాగా ఆలోచించండి. ఇప్పుడు చెప్పండి, ఈ రెడ్ షూ వేసుకొని ఎవరైనా ఇక్కడికి వచ్చింది చూసారా? నేను చూడలేదు సార్. ఒకవేళ అంజలి మేడం చూసుండొచ్చు. తను ఎప్పుడు రిసెప్షన్లోనే ఉంటారు సార్. అంజలి మేడంని పిలవండి. వెళ్ళండి. ఓకే సార్. ఇక్కడ ఈ షూ ఉంటుందంటే ఖచ్చితంగా వేరే ఉంటుంది. వెతుకుతాం. ఇటువైపు ఇది షూ మార్కులు. ఈ షూ అచ్చు చాలా లోతుగా ఉంది కదా. రెండోది చాలా తేలిగ్గా ఉంది చూడు. ఇది లోతుగా ఉంది. దీనికి అర్థం ఒక్కటే, ఈ షూ ఏ వ్యక్తిదో అతను జంప్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళారు. వాడు ఎందుకు జంప్ చేసి వెళ్ళారంటే అక్కడ బాల్కనీ నుంచి కిందకి దిగేటప్పుడు గాయం ఏర్పడి ఉంటుంది. అప్పుడు పరిగెత్తేటప్పుడు షూ ఇక్కడే పడిపోయింది. అవును సార్, నేనే అంజలి. మీరు రమ్మన్నారంట కదా? అవును అంజలి మేడం, మేము మిమ్మల్ని ప్రశ్న అడగాలి. ఎస్ సార్. అంజలి మ్యామ్, మీరు ఈ రెడ్ షూని చూసారా? నేను ఏం చెప్తున్నానంటే ఎవరైనా వ్యక్తి ఇది వేసుకుని ఇక్కడ రావడం వెళ్ళడం మీరు చూసారా? అవును సార్, చూశాను. మనిషి కుంటుకుంటూ వెళ్తాడు. మనీష్? ఈ మనీష్ ఎవరు? జూహీ ఫ్రెండే. అంజలి మేడం, ఇది గర్ల్స్ హాస్టల్. అతను ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు ఆపలేదా? నేను ఆపాను, కానీ వాడు ఆగలేదు. తర్వాత అంటే మనీష్ జూహీని చూడటం కోసం అప్పుడప్పుడు హాస్టల్కి వస్తాడు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఏదో సమస్య ఉన్నట్టుగా అనిపిస్తుంది. దేనివల్ల వాళ్ళిద్దరి మధ్య గొడవ? నాకు దాని గురించి ఏం తెలియదు సార్. ఏ సమస్య లేదు. ఇప్పుడు దీని గురించి మేము మనీష్తోనే అడగాలి. మనీష్, ఎక్కడ ఉన్నావురా? నేను బాగానే ఉన్నాను, కానీ మీరెవరు? మేము మీ మిత్రులం, సిఐడి వాళ్ళం.
సిఐడినా? మ్మ్. ఏమైంది? నా ప్రాణాలకి ఎవరి వల్లైనా ప్రమాదం ఉందా? విన్నారా మీరు? ఒక అమాయకులను అక్కడ చంపేసి సార్ వచ్చి ఇక్కడ హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు మన దగ్గర అడుగుతున్నాడు నా ప్రాణాలకి ఏమైనా ఆపదా సార్ అని. మీరేమంటున్నారు? నేనెవరిని హత్య చేశాను? మనీష్ని కాల్లో ఎలా గాయం ఏర్పడింది? అది నేను రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఒక బైకర్ ఢీ కొట్టి వెళ్ళిపోయాడు. పాపం రోడ్ క్రాస్ చేశారట. అప్పుడు గుద్దుకున్నాడు. అది సరే, ఈ యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? ఎంఐ రోడ్లో జీపీఓ పక్కనే. జీపీఓ పక్కనే చెప్పాను కదా. సరే, నువ్వు చెప్పేది నిజమైతే ఈ రెడ్ కలర్ షూ మీదే అని మాకు బాగా తెలుసు. ఇది జీపీఓ పక్కనే కదా దొరకాలి. కానీ అద్భుతం చూసావా, ఈ షూ మాకు పూర్ణిమ గర్ల్స్ హాస్టల్ పక్కన దొరికింది. అదేలా? నా షూ అక్కడికి ఎలా వెళ్ళింది? ఇటు చూడు మనీష్, మాతో అబద్ధం చెప్పడంలో ఏ లాభం లేదు. నిజాన్ని ఎలా బయటకు తీయాలో మాకు తెలుసు. నిజాలన్నింటినీ నువ్వే చెప్పడమే నీకు మంచిది. ఎందుకు జూహీని చంపావు? ఏంటి? జూహీ చనిపోయిందా? ఆమెని మర్డర్ చేశారు. నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు? ఇలా చూడండి, నేను జూహీ బాల్కనీకి వెళ్ళిన మాట నిజమే, కానీ జూహీని నేను చంపేయలేదు. ఆ టైంలో నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు మనీష్? నేను తనతో మాట్లాడదామని వెళ్ళాను. ఓ, మీరు పగటిపూట మాట్లాడలేని అలాంటి ముఖ్యమైన విషయం ఏంటి? ఎందుకు రాత్రి సమయంలో నువ్వు దొంగలాగా పైప్లో ఎక్కి ఆమె బాల్కనీ వరకు వెళ్ళావు? నేను తన్ని క్షమాపణ అడగాలనుకున్నాను. అదేంటంటే నేను తన స్నేహాన్ని ప్రేమ అని తప్పుగా భావించాను. కానీ నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చూశానంటే, దేనికి నువ్వు సిగ్గుపడాలి మనీష్? తనకి హెల్ప్ చేయాలి గాని నువ్వెందుకు పారిపోయావు? ఇదే నీ ప్రేమ? ఒకవేళ అక్కడ నన్ను ఎవరన్నా చూసుంటే అప్పుడు నా మీద కదా నింద వేసుండేవారు. నిన్ను ఒకరు చూశారు, అంజలి మేడం. నిన్ను ఆపడానికి ప్రయత్నించారు కానీ కుదరలేదు. ఇదంతా వదిలేయ్. ఒక విషయం చెప్పు, నువ్వు అక్కడికి వెళ్ళేటప్పుడు రూమ్లో ఎవరెవరు ఉన్నారు? నేను అక్కడ ఎవరిని చూడలేదు. హలో, ఏంటి? ఇంకొక హత్య? ఎక్కడ? మీరెవరు? మేము సిఐడి వాళ్ళం. రండి. కల్కి మీరే కదా? అవును, నేనే మీకు కాల్ చేశాను. నా ఫ్రెండ్ మీరాని ఎవరో చంపేశారు. తన బాడీ పైన ఆ రూమ్లోనే ఉంది. కల్కి మేడం, సార్, మీకు మీరా మరణం గురించి ఎప్పుడు తెలిసింది? రాత్రి నేను చాలా ఆలస్యంగానే ఆఫీస్ నుంచి తిరిగి వచ్చాను. కారిడోర్ నుంచే వచ్చాను. అప్పుడే మీరా అరుస్తునేది నాకు వినపడింది. అక్కడి నుంచి తలుపు వైపు పరిగెట్టాను. నేను వెళ్ళి మీరా డోర్ తట్టాను, కానీ తర్వాత ఏమైంది? నేను ఏమంటున్నా అంటే, మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ తలుపు తెరిచి ఉందా మూసుందా? తలుపు మూసే ఉంది. నేను వాచ్మ్యాన్ని పిలిపించి డోర్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. కల్కి మేడం, మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ ఇంట్లో నుంచి ఎవరైనా వెళ్ళడం, ఎవరైనా పారిపోవడం మీరు చూసారా? లేదు. కల్కి మేడం, మీ ఫ్రెండ్ మీరా ఏం పని చేస్తుంది? బ్యాంక్ ఏరియా మేనేజర్గా ఉండేది. ఇంకా 2 years తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకుని మా బ్రాంచ్కి వచ్చారు. ట్రాన్స్ఫరా? శ్రేయ, ఏమైనా తెలిసిందా? సార్, చనిపోయిన అమ్మాయి పేరు జూహీ. భూపాల్ నుంచి MBA చదవడానికి ఇక్కడికి వచ్చింది. ఆమె భోపాల్ నుంచి ట్రాన్స్ఫర్ అయిందా? జోధ్పూర్ నుంచి. కానీ ఏమైంది సార్? మీ ఫ్రెండ్ మీరాకి ఎవరైనా జూహీ అనే అమ్మాయిని తెలుసా? సార్, నాకు తెలిసినంత వరకు ఈ పేరుతో తనకి ఏ ఫ్రెండు లేదు. ఫ్రెండ్ లేదంటే ఎవరైనా బంధువులు? ఎందుకంటే కొన్ని సమయం ముందు ఇలాగే ఒక 21 వయసు అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి పేరు జూహీ. ఇంకా ఇదే ఆ అమ్మాయి ఫోటో. మీకు తెలుసా? లేదు. మీకు తెలుసా?
అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? మామూలు మనుషులు భద్రతగా ఉండలేరు. కల్కి మేడం, మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఐ మీన్ మీ ఫ్రెండ్ మీరాకి ఎవరైనా శత్రువులు, విరోధులు? తనకి విరోధులే లేరు సార్. మీరా చాలా మంచి అమ్మాయి సార్. సరే, ఈ ఫోటో చూడండి. ఈ వ్యక్తి పేరు మనీష్. మీకు ఎవరు తెలుసా? తెలీదు సార్. సార్ శ్రేయ, సార్ నేను మీరా డైరీ రూమ్ అంతా చెక్ చేశాను. మీరాకి జూహీకి ఎలాంటి కనెక్షను లేదు, ఏ సంబంధం లేదు. ఖచ్చితంగా సంబంధం ఉంటుంది. లేదంటే ఈ హంతకుడు ఎందుకు ఈ ఇద్దరు అమ్మాయిల్ని చంపేయాలి? మాకు ఏదో ఒక విషయం తెలియట్లేదు. కల్కి మేడం, కొన్ని రోజులుగా మీరా ఏదైనా విషయం గురించి బాధపడుతుందా? అవును సార్, కొన్ని రోజుల ముందు భయపడేలా కల వచ్చిందని చెప్పింది. భయపెట్టే కళలు? మీరాకి భయపెట్టే కళలు వస్తుంది? ఎస్ సార్. ఇటు చూడు, హంతకుడు లోపలికి వచ్చిన దారి ఏమీ తెలియలేదు, కానీ ఒక క్లూ దొరికింది. ఇదిగో చూడండి స్క్రూ. మీరా బెడ్ కింద ఉండింది. ఒక పని చేయండి, వాచ్మెన్ని విచారించండి. మీరా గురించి ఏమైనా తెలుస్తుందా చూడండి. అంతవరకు ఈ స్కూ సంగతి ఏంటో రా. ఫ్యాన్ని తిప్పండి. ఓ, అయితే సార్ ఆ స్క్రూ ఈ ఫ్యాన్ దా? అవును శ్రేయ, ఎవరో ఈ ఫ్యాన్ని యూజ్ చేసుంటారు. ఇప్పుడు తెలుస్తుంది. ఓ మై గాడ్, ఇదే విషయం అన్నమాట. అయితే కత్తి ఇందులోనే ఉంటుంది. ఇది లోపల నుండి ఈ మెకానిజం ద్వారా కత్తి సీలింగ్ నుంచి కింద పడింది. మీరా కడుపులో. ఆమె చనిపోయింది. ఇప్పుడు అర్థమైంది. ఈ కారణం వల్లే హంతకుడు రూమ్ లోపల లేదు. దానికి అవసరం లేదు. అతని పని ఈ సీలింగ్ ఫ్యాన్ చేస్తుంది. అయితే జూహీ రూమ్లో కూడా ఇలాంటి సీలింగ్ ఫ్యానే ఉంటుంటుంది. అందులోనూ సేమ్ మెకానిజం ఉంటుంది. అక్కడ సీలింగ్ నుంచి కత్తి దిగి జూహీ చనిపోయింది. సార్ ఇలా అయ్యి ఉండొచ్చు కదా, హంతకుడు ఆ రిమోట్ కంట్రోల్తో కత్తిని కంట్రోల్ చేసి ఉండొచ్చు. ఉండొచ్చు. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే శ్రేయ, ఏ సమయంలో ఎవరి ఇంట్లో ఉన్న ఫ్యాన్ రిమోట్ని నొక్కాలని ఆ హంతకుడికి ఎలా తెలిసింది? అవును సార్, కానీ మీరా రూమ్ లో ఎలాంటి కెమెరా కూడా లేదు, జూహీ రూమ్ లో కూడా లేదు. అందుకనే హంతకుడు ఇద్దరు అమ్మాయిని వాచ్ చేయడం మనకి తెలియలేదు. అది కూడా తెలిసిపోతుంది. అది సీలింగ్ ఫ్యాన్లో ఉన్న కత్తి మెకానిజం ద్వారా. ఈ మీరా జూలీ వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒక సంబంధం ఉంది. ఖచ్చితంగా ఏదో ఒక సంబంధం ఉంది. కానీ వీళ్ళిద్దరికీ సంబంధం ఉన్నట్టు అనిపించట్లేదే సార్. వీళ్ళిద్దరి వయసులో కూడా చాలా తేడా ఉంది సార్. వాళ్ళ అలవాట్లు, ఉండే చోటు, ఈ జూహీ ఉండే కాలేజ్, ఇంకా ఈ మీరా పనిచేసే చోటు, వీటి రెండింటికి ఎటువంటి సంబంధం ఉన్నట్టు తెలియట్లేదే సార్. సార్ ఆ, సార్ అదేంటంటే ఫ్యాను ఆ కత్తి మెకానిజం రెడీ సార్. పదండి వెళ్ళి చూద్దాం. పంకజ్, రిమోట్ ఆన్ చేయి. రిమోట్ బటన్ నొక్కిన వెంటనే ఈ ఫ్యాన్లో ఉన్న ఇన్ఫ్రారెడ్ లైట్ ఆన్ అవుతుంది. లాక్ ఓపెన్ అయింది, ట్రిగర్ ఆన్ అయింది. ట్రిగర్ ఆన్ అయిన వెంటనే అందులో దాచిపెట్టిన ఆ కత్తి నేరుగా కిందకి దిగింది. అంటే ఈ ఫ్యాన్ కింద నిద్రపోతున్న ఆ వ్యక్తి మీదకి. కానీ దయా, ఒక విషయం ఉంది. ఇటువంటి మెకానిజంతో ఉన్న రిమోట్ ఉందే, ఆ రిమోట్ 50 మీటర్ల దూరం వరకే పని చేయగలదని నేను అనుకుంటున్నాను. అంటే ఖచ్చితంగా జూహీ మీరా ఉన్న ప్రదేశానికి పక్కనే ఈ వ్యక్తి నిలబడి ఉండాలి.
ఎవరైతే ఇది చేశారో వాళ్ళు 50 మీటర్ల దూరంలో ఉండాలి. అక్కడి నుంచి రిమోట్ ఆన్ చేసి ఉండాలి. ఆ తర్వాత మీరాని జూలీని హత్య చేసి ఉండాలి. ఇక ఆ కళ ఒకే రకమైన కళ. మీరా జూలీ నిదట్లో వచ్చింది. ఇటువంటి కళలని కావాలనే కదా తెప్పించగలరు, ప్లాన్ చేసే తెప్పించగలరు. కానీ దానికి ఖచ్చితంగా ఏదో ఒక ట్రిగర్ ఉండాలి కదా. సార్, హ, జూహీ రూమ్లో ఉన్న ఫ్యాన్లో కూడా ఇలాంటి మెకానిజమే ఉంది. ఇంకా జూహీ మీరా వాళ్ళిద్దరి రూమ్లో ఒక వారం ముందు వైరింగ్ పని ఏదో జరిగింది. జూహీ ఇంకా మీరా వాళ్ళ ఇద్దరు ఇళ్లలోనూ, ఇద్దరు రూముల్లోనూ ఒక వారం ముందు ఎలక్ట్రికల్ వైరింగ్ జరిగింది. ఒకవేళ ఇలా అయ్యుండొచ్చా? అదే వ్యక్తే ఇద్దరు ఇళ్లలోనూ ఎలక్ట్రీషియన్ పని చేసుంటాడా? ఇక హత్య చేసింది వాడే అయ్యుంటాడా? అది కనిపెట్టి తీరాలి. ఆ ఎలక్ట్రీషియన్ గురించి కాస్త విచారణ జరపాలి. మీరా మొబైల్లో ఏ అలారం లేదు, ఇంకా జూహీ మొబైల్లో కూడా ఏ అలారం లేదు. అయితే ఒకే సమయంలో ఇద్దరికి ఒకే కళ ఎలా వస్తుంది? దీని అర్థం కళని ట్రిగర్ చేసే మెకానిజం కూడా ఇక్కడే ఉంది. సార్, ఇక్కడ చూడండి, ఇక్కడ అలారం ఉంది. అది ఉదయం 6 గంటలకుంది. 6 గంటలకి, కానీ మీరా చనిపోయింది 3 గంటలకి. కళని స్టార్ట్ చేయడానికి ట్రిగర్ దాదాపు 1-2 గంటలకి అయి ఉంటుంది. నా డౌట్ ఏంటంటే ఒకవేళ మీరాని ఎవరైనా మిస్మరేజ్ చేస్తుంటే? అలా జరిగి ఉండదు ఫ్రెడీ. ఒకవేళ అలా జరిగి ఉంటే మీరా ఉదయం నుంచి చేసిన అన్ని పనిలోనూ ఆమెకి ప్రశ్న ఏర్పడి ఉంటుంది. కానీ అలా జరగలేదు. లేదు, ఇక్కడ ఉన్న ఏదో ఒకటిని మేము ఇంకా చూడలేదు. వెతకండి, ఇక్కడే ఉంటుంది. ఇదిగో ఇక్కడికి వచ్చి చూడండి. టీవీ వెనకాతల పెట్టే బాక్స్. ఒకవేళ ఈ ట్రిగర్ మెకానిజం ఈ బాక్స్ లోపల ఫిక్స్ చేసి ఉందా ఏంటి? అయ్యో, ఈ అలారాన్ని ఆఫ్ చేయండి, నా చెవులు పగిలిపోతున్నాయి. సార్, ఏ శబ్దం వినిపించలేదే. ఏయ్, ఈ సౌండ్కి చెవులు పగిలిపోతున్నాయి. నీకేంటి వినపడతలేదని చెప్తున్నావు? ఆఫ్ చేయవయ్యా. శబ్దం వస్తుంది, కానీ మెల్లగా వస్తుంది. ఆపండి, ఆపండి. ఆఫ్ అయింది. థ్యాంక్ యూ. ఏంటయ్యే శబ్దం భయంకరంగా ఉంది. చెవులో ఇటు వెళ్ళి అటు వస్తుంది. నిద్రపోయేవాడు లెగవలేడు. హార్ట్ అటాక్ వచ్చి స్ట్రైట్ గా పైకి వెళ్ళిపోతాడు. కానీ సార్, అలారం శబ్దం మీకు మాత్రమే ఎలా వినిపించింది? అలా జరగచ్చు శ్రేయ, ఎందుకంటే ఇది లో ఫ్రీక్వెన్సీ అలారం. శ్రేయ, ఇది ఎవరికైతే వినిపిస్తుందంటే వాళ్ళ సౌండ్ టాలరెన్స్ పవర్ దీంతో మ్యాచ్ అయితే వింటుంది. అయితే ఫెడీ సార్ లాగా జూహీకి మీరాకి ఈ అలారం శబ్దం వినిపిస్తూ ఉంటుంది. వాడికి ఈ విషయం తెలియదు. వాడు ఈ శబ్దాన్ని యూజ్ చేసిన దానికి కారణం వాళ్ళ మైండ్ని కండిషన్ చేయడానికి, ట్యూన్ చేయడానికి. అప్పుడే వాళ్ళకి ఆ భయపెట్టే కళ వస్తుంది. కానీ భయపెట్టే కళకి చావుకి ఏ సంబంధం లేదే. అలా అనుకుంటే ఈ కళ లేకుండానే మనుషుల్ని వాడు చంపేచ్చు కదా. అది ఈజీ కదా, ఏమంటారు? చంపేయచ్చు, కానీ వాడికి అది ఇష్టం లేదు. హంతకుడు వాళ్ళని టార్చర్ చేయాలని అనుకుంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు. తరువాత వాళ్ళ నిద్రలోనే వాళ్ళకి మరణాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. ఇంట్రెస్టింగ్. కరణ్ సార్. కల్కిని పిలవండి. ఓకే సార్. గో. ఇది చూడండి. రండి, ఎస్ సార్. ప్లీజ్ రండి. కల్కి మేడం, సార్, ఈ శబ్దం మీకు గుర్తుందా? ఈ శబ్దాన్ని నేను ఇక్కడే విన్నాను, మీరా ఇంట్లో. ఎప్పుడు? సరిగ్గా 3 రోజుల ముందు తను తన ల్యాప్టాప్లో పనిచేస్తూ ఉన్నప్పుడు. మీకు మీరా ల్యాప్టాప్ పాస్వర్డ్ తెలుసా? తెలీదు సార్. మనం ఒక కంప్యూటర్ ఎక్స్పర్ట్తో దీని పాస్వర్డ్ని తీయాలి. నాకేమనిపిస్తుందంటే మన ప్రశ్నకి జవాబు ఈ ల్యాప్టాప్లోనే ఉంది. ఇందులో
బ్రదర్ మేము సిఐడి. సిఐడినా? ఏమైంది సార్? మాకు అందిన సమాచారం ప్రకారం పోయిన వారం మీ ఎలక్ట్రీషియన్ ఈ అడ్రస్కి వైరింగ్కి వెళ్ళాడు. అవును వెళ్ళారు సార్, కానీ ఏమైంది? ఈ 2 చోట్లోనూ 2 చంపబడ్డారు. మా అనుమానం ఏంటంటే ఈ హత్యలు చేసింది మీ ఎలక్ట్రీషియన్ అని. మా ఎలక్ట్రీషియనా? అవును, అది కూడా ఫ్యాన్లో కత్తిని సెట్ చేసి. అయ్యా బాబోయ్, ఫ్యాన్లో కత్తా? అవును. ఇప్పుడు చెప్పండి, ఈ 2 చోట్లకి ఏ ఎలక్ట్రీషియన్ వెళ్ళాడు? మంగేషే వెళ్ళాడు సార్, కానీ ఈరోజు తను రాలేదు. మంగేష్ అడ్రస్ నీ దగ్గర ఉందా? హా. రే, ఆ మంగేష్ అడ్రస్ ఇవ్వండి. సార్, ఆ ల్యాప్టాప్ని ఇంకా ఈమెయిల్ని ఓపెన్ చేశాను. వెరీ గుడ్ జాబ్, థ్యాంక్ యూ వెరీ మచ్. కవిన్, ల్యాప్టాప్ చెక్ చేయి. ఎస్ సార్. ఆ కలర్ రావడానికి కారణమైన ఆడియో ఉందేమో చూడు. సార్, ఈ కంప్యూటర్లో ఏ ఆడియో ఫైల్ లేదు, కానీ మీరా ఈమెయిల్ అకౌంట్లో ఒక వీడియో ఫైల్ ఉంది. వీడియో ఫైలా? దాన్ని ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. సార్, ఈ అన్ని విజువల్స్ని నేను జూహీ స్కెచ్ బుక్లో చూశాను. స్పెషల్లీ ఈ రోడ్, ఇంకా ఈ బోర్డ్ అండ్ మాస్క్ వేసుకున్న మనిషి నేను చూశాను. అయితే హంతకుడు ఈ ఇద్దరిని ముందే హెచ్చరించాడన్నమాట. అప్పుడే వీళ్ళిద్దరూ మన దగ్గరికి వచ్చి ఉంటే బాగుండేది. సరే, మళ్ళీ ఆ వీడియో ప్లే చేయి. పాస్. బంజారా రోడ్, ఇది సిటీ సౌత్ సైడ్లో ఉంది కదా? ఎస్ సార్. అయితే హత్య జరిగిన రోడ్డు కనిపెట్టేస్తాం. ఏంటి? సరే, ఓకే సార్. ఎలక్ట్రీషియన్ మంగేష్ అడ్రస్ దొరికింది కదా, అది నకిలీ సార్. పర్వాలేదులే, ముందు వాడిని స్కెచ్ చేయండి, తర్వాత మన డేటా మొత్తం చెక్ చేయండి. బంజారా రోడ్. అందరూ కాస్త జాగ్రత్తగా బయట చూడండి. మెల్లిగా వెళ్ళు పంకజ్. ఒక్క నిమిషం. ఇదే కదా ఎండిపోయిన కాలువ. ఎండిపోయిన కాలువ ఎక్కడుంది? అదిగో అక్కడ ఆ చెట్టు ఉంది. ఇక ఎండిపోయిన కాలువ, ఆ చెట్టు. కాస్త ముందుకెళ్ళి చూద్దాం. ఒక్క నిమిషం పంకజ్, ఒక్క నిమిషం. బంజారా రోడ్ అయితే మనం కరెక్ట్ అయిన మార్గంలోనే వచ్చాం. సార్, అక్కడ చూడండి, ఆ పాత ఇల్లు. మనం వీడియోలో చూసాం కదా, అదే ఇల్లు. పద పక్కకెళ్ళి చూద్దాం. కానీ ఆ హంతకుడు ఈ చోటుని వీడియో తీసి మీరాకి జూహీకి ఎందుకు పంపించాడు? ఒకవేళ వాళ్ళిద్దరి పాత కథని వాళ్ళకి గుర్తు చేయడానికి కావచ్చుగా. కానీ సార్, నేను విచారించాను. ఈ బంజారా రోడ్లో ఇంతవరకు ఏ క్రైమ్ జరగలేదు సార్. ఇక్కడ పోలీసు ఒక చలాన్ కూడా ఇవ్వట్లేదు సార్. సార్, అదిగో ఆ బిల్డింగ్. అదే కదా రాయల్ మూన్ హోటల్. అక్కడికి పద. ఎలక్ట్రీషియన్ స్కెచ్ మ్యాచ్ అవ్వట్లేదా? పర్వాలేదులే, నేను చూసుకుంటా. నమస్తే సార్, నేను మీకు ఏ విధంగా సాయపడగలను? మేము సిఐడి వాళ్ళం. ఇప్పుడు మేము మీ దగ్గర ఒక కేసు గురించి విచారించడానికి వచ్చాం. సిఐడి? అడగండి సార్, ఏం కావాలి మీకు? మాకు విషయం చెప్పండి. కొద్ది రోజుల క్రితం మీ హోటల్కి బయట ఏదైనా వీడియో షూటింగ్ లాంటిది చేశారా? షూటింగా? లేదు సార్, మా హోటల్ బయట షూటింగ్ ఇంకా ఫోటోలు తీయడానికి అనుమతి లేదు సార్. ఇది 2 ఫోటోగ్రాఫ్స్, 2 ఆడవాళ్ళు. ఒకళ్ళ పేరు మీరా, ఇంకోళ్ళ పేరు జూహీ. ఈ అమ్మాయిలు కానీ ఇక్కడికి వచ్చారా? ఇక్కడ ఉన్నారా? సార్, ఇక్కడికి రోజు చాలా మంది వస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకుని చెప్పడం కొంచెం కష్టమే.
అర్థమైంది, కానీ ఒకవేళ మీ రికార్డ్స్లో ఏదైనా వీళ్ళ గురించి ఉండొచ్చు కదా, ఒకసారి చూడండి. అల్కా కాస్త రికార్డ్ చెక్ చేయి. సార్ అవును సార్, వీళ్ళిద్దరూ మన హోటల్లోనే స్టే చేశారు సార్. పోయిన సంవత్సరం మే 17, 2013. మే 17, 2013 అంటే ఒక సంవత్సరం క్రితం. వాళ్ళిద్దరూ కలిసే వచ్చారా లేదా విడివిడిగా వచ్చారా? లేదు, విడివిడిగా. సార్ ఆ, వాళ్ళిద్దరూ సిటీలో ఉండడానికి చోటుంది. ఒకరేమో ఇంట్లో ఉన్నారు, ఒకరేమో హాస్టల్లో ఉన్నారు. కానీ వాళ్ళిద్దరూ కలిసి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఏదో ఒక కారణం ఉంటుంది పంకజ్, ఏదో ఒక కారణం ఉంటుంది. 2013 రికార్డ్స్ నేను చూడొచ్చా? షా సార్. మే 17, 2013 ఆ రోజున చాలా మంది అమ్మాయిలు వచ్చారే మీ హోటల్కి. ఏదైనా ఫంక్షన్ జరిగిందా? అవును సార్, కావచ్చు. ఎందుకంటే మా హోటల్ పక్కన ఒక కమ్యూనిటీ హాల్ ఉంది. ఆహా, అక్కడ తరచూ ఏదో ఒక ఫంక్షన్ జరుగుతుంది. అలాగా. కస్టమర్ పేరు రవి. 5 టాక్సీలు బుక్ చేశాడు, 5 టాక్సీలు. అవును సార్, వీడు ఉమెన్ సర్వీస్ సెంటర్ పెట్టుకున్నాడు. ఆ ఎన్జిఓ పేరు స్మైలీ. అలాగే అతను ఇంకా ఇక్కడే ఉన్నారు సార్. రవి ఇప్పుడు ఈ హోటల్లోనే ఉన్నాడా? పక్కనే కమ్యూనిటీ హాల్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది. రవి ఎన్జిఓ ఫంక్షన్ అయి ఉంటుంది అది. రవి సార్, నేను మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా అది సరిపోదు సార్. మీకు ఓ విషయం చెప్పనా? నేను డ్రగ్స్ని వాడడం వదిలేసిన తర్వాత ఎంత సంతోషంగా ఉందో మాటలతో నేను అస్సలు చెప్పలేను సార్. డ్రగ్స్ వాడడం అందరూ మానేయాలి సార్. వెరీ గుడ్ విషన్. కానీ ఇందుకు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇందుకు కారణం నీ ధైర్యం, నీ మనోబలం మాత్రమే. ఇంకా నువ్వు నీ తెల్ల విషయాన్ని ఎప్పుడూ తిరిగి కూడా చూడకు, సరేనా? ఓకే సార్. క్షమించాలి రవి గారు, మిమ్మల్ని నేను ఇంటరప్ట్ చేస్తున్నా, కానీ ఒక విషయం ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు మంచి పని చేస్తూ ఉన్నారు. పెద్ద పుణ్యకార్యం ఇది. మన దేశంలోని యువతరాన్ని డ్రగ్స్ లోంచి బయటికి తీసుకొస్తున్నారు. సార్, మీరు ఏసీపీ ప్రద్యుమన్ సారే కదా? అవునండి, నేనే ఏసీపీ ప్రద్యుమన్. సార్, మీ గురించి నేను చాలా విన్నాను సార్. చాలా రోజుల నుంచి మిమ్మల్ని కలవాలని ఆశ. కానీ ఇప్పుడు మీరే రండి సార్, వచ్చి కూర్చోండి. వద్దు. సార్, ఏం తీసుకుంటారు? టీ, కాఫీ, జ్యూస్, ఒక చల్లటి లెమన్ ఐస్ టీ. సార్, చల్లటి లెమన్ ఐస్ టీ ఇక్కడ ఉండదు. మామూలు టీ అయితే దొరుకుతుంది. రవి సార్, మాకేమీ వద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీతో నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. 2 ఆడపిల్లల గురించి ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. ఎవరా 2 అమ్మాయిలు? ఆ, అది ఈమె జూహీ, ఈమె మీరా. పోయిన సంవత్సరం వీళ్ళిద్దరూ మీ ఎన్జిఓకి వచ్చారా అని మీరు చూసి చెప్తారా? జూహీ అండ్ మీరా? అవును సార్, వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చారు. వీళ్ళిద్దరూ మత్తు పదార్థాలతో బాధింపబడిన వాళ్ళే సార్. వీళ్ళిద్దరూ నా సెమినార్ని అటెండ్ చేయడానికి వచ్చారు. కానీ ఇది జరిగి 1 సంవత్సరం పైన అయ్యింది సార్. ఇప్పుడు వీళ్ళ గురించి ఎందుకు విచారిస్తున్నారు? ఈ 2 ఆడపిల్లలు హత్య చేయబడ్డారు. జేటి, హత్య చేయబడ్డారు? కానీ ఎలా, ఎందుకు, ఎవరు చేశారు? దాని గురించే విచారణ జరుపుతున్నాం. అందుకే మీకు వీళ్ళిద్దరి గురించి ఏదైనా ముఖ్యమైన విషయాలు తెలిస్తే, వీళ్ళ గురించి జ్ఞాపకాలు మీకు తెలిస్తే మా విచారణకి అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. చాలా ముఖ్యమైన విషయం అంటే ప్రస్తుతానికి ఏమీ గుర్తులేదు. ఒక విషయం గుర్తొస్తుంది. ఒక అమ్మాయి మౌనిక, తన గురించి వీళ్ళిద్దరూ చాలా దిగులు పడుతూ ఉండేవారు సార్. మోనికా? అవును. తను కూడా మీ డ్రగ్స్ రిహాబిలేషన్ సెంటర్కి వచ్చిందా? అవును సార్, కానీ తను డ్రగ్స్ పోరాటంలో గెలవలేకపోయింది. యాక్చువల్గా సార్, 1 సంవత్సరం క్రితం మత్తు ఎక్కువయ్యి తను బిల్డింగ్ మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మోనికా ఆత్మహత్య చేసుకుందా? అవును సార్. తన అడ్రస్ మీ దగ్గర ఉండుంటుంది కదా? సార్, మోనికాకి ఒకే బ్రదర్ ఉన్నారు, అమిత్. మోనికా మరణం తర్వాత అన్ని ప్రాపర్టీస్, అన్ని ఆస్తులు వాడి పేరుకి వచ్చింది. అయితే మోనికా వాళ్ళ అన్నయ్య ఆస్తి కోసం అమ్మాయిని చంపేశాడా ఏంటి? ఒకవేళ ఇది ఆత్మహత్య కాకుండా ఉండొచ్చు కదా? నేను చెప్పాను కదా, పని పూర్తయిపోతుంది. ఏం కావాలి సార్? మీరు అమితేనా? అవును సార్. సరే, మీరు? సిఐడి. మోనికా గురించి మీతో ప్రశ్నలు అడగాలని వచ్చాం. ఓ, మా అక్క చనిపోయి 1 సంవత్సరం అవుతోంది. కానీ ఇప్పుడు కూడా ఎవరో ఒకరు వచ్చి పాత విషయాల్ని గెలుగుతూ ఉన్నారు. అడగండి, అసలు మీకేం కావాలి? ఇలా చూడండి అమిత్, మీ కష్టం నాకు అర్థమైంది, కానీ ఏం చేయగలం? 2 హత్యలు జరిగాయి. అందుకే మీ చెల్లెల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామని వచ్చాం. 2 హత్యలా? ఎవరెవరు సార్? జూహీ ఇంకా మీరా. వీళ్ళిద్దరూ మీ అక్క మోనికా ఫ్రెండే కదా? దురదృష్టవశాత్తు వాళ్ళిద్దరూ మా అక్క ఫ్రెండ్స్. దురదృష్టవశంగాన? ఏ? కానీ మీరా, జూహీ నీ చెల్లెల కోసం చాలా బాధపడ్డవాళ్ళు. నిజంగానే మా అక్క మీద వాళ్ళకి ప్రేమ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ డ్రగ్స్ని వాడుండే వాళ్ళే కాదు. ఏంటి?
వాళ్ళిద్దరూ మళ్ళీ మోనికాని డ్రగ్స్కి బానిసేద్దాం అనుకున్నారా? కానీ వాళ్లే ఆ బానిసత్వం నుంచి బయటపడాలనుకున్నారు కదా. వాళ్ళ డ్రగ్స్ అలవాటుని మానేసుకోవడానికి వెళ్ళారా లేదంటే ఎక్కువ డ్రగ్స్ వాడడానికి వెళ్ళారా తెలీదు. వాళ్లతో పాటు ఇంకొకడు కూడా ఉండేవాడు, విశాల్. విశాలా? విశాల్ ఎవరు? విశాల్ జూహీకి ఇంకా మీరాకి డ్రగ్స్ ఇచ్చినవాడు. ఆ విషయం మోనికా కూడా తెలుసు. మోనికా వాళ్ళ గురించి అందరికీ చెప్పబోతుందని తెలియగానే తనని ఇరికించడానికి తన బ్యాగ్లో డ్రగ్స్ని పడేశారు. తను ఇరుక్కుపోయింది. తన మీద పోలీస్ కేసు కూడా ఉంది. తను అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంది. సార్, ఎవరో ఒకరు మోనికా మరణానికి పగ తెచ్చుకుంటున్నారు. జూహీ, మీరా ముందే చనిపోయారు. ఇప్పుడు తర్వాత నంబర్ విశాల్ అయి ఉండొచ్చు. అమిత్, నువ్వు నిన్న రాత్రి ఎక్కడున్నావు? మీరు నన్ను అనుమానిస్తున్నారా? ఏం చేద్దాం, సందేహించడం మా అలవాటు కదా. ఇంకా నీ చెల్లెలకి నువ్వు చాలా దగ్గర వాడివి. నాకంటే క్లోజ్గా ఉన్నది తన ఫియాన్సీ రణ్విజయ్. జన్మ జన్మలకి ఇలాగే కలుసుంటామని వాళ్ళు మాట్లాడుకున్నారు. రణ్విజయ్? ఇది వీడేనా రణ్విజయ్? అవును సార్, వీడేవాడు. కానీ రణ్విజయ్ స్కెచ్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఒకవేళ మీరా, జూరీ ఇంకా మోనికా మరణ రహస్యం రణ్విజయ్కి తెలుసుండొచ్చుగా. థ్యాంక్ యూ రణ్విజయ్. సార్, అదే విశాల్ ఇల్లు. విశాల్ ప్రాణానికి ప్రమాదం అయి ఉండొచ్చు. సార్, ఇక్కడ రణ్విజయ్ ముందే వచ్చాడు. విశాల్, నువ్వు ఓకే కదా? ప్రాణాలు కాపాడుకుంటూ వచ్చాను సార్. రణ్విజయ్ ఎక్కడ? సార్ అక్కడ. ఇక్కడ ఎవరు లేరు. సార్, ఒకవేళ తను ఇక్కడి నుంచి తప్పించుకుని ఉండొచ్చు. రణ్విజయ్ దగ్గర రావద్దు సార్. వీడిని చంపేస్తాను. వదిలేయ్. ఇది చూడండి, సిఐడీస్ అంటే అసలు నాకు నచ్చదు. మీరేమన్నా తెలివిగా చెయ్యాలనుకున్నారో అది నాకు అసలు నచ్చదు. కత్తి కింద పడేయ్. భయపడద్దు. ఈ లౌట్ ఆఫీసర్ నేనేం చెయ్యలేండి. లావడానుకు అలాంటి నాకు నచ్చదు. చూడండి, నా పని నన్ను చేయనివ్వండి. బుర్ర తక్కువతనంగా ఏమి చేయకో. నువ్వు తప్పించుకోలేవు. నేను ఎందుకు తప్పించుకోవాలి? ఆ విషయాన్ని మాత్రం నేను చంపేశానంటే ఆ తర్వాత నన్ను ఊరేయండి, నేను ఒప్పుకుంటాను. చూడు రణ్విజయ్, ఈ విధంగా చేస్తే మోనికా తిరిగి వస్తుందా? తను రాదు, కానీ నా పగ నేను తీర్చుకుంటాను కదా. వీళ్ళు ముగ్గురు మోనికా నిద్రను చెడగొట్టారు. అదే నేను వీళ్ళకి చేస్తున్నాను. వీళ్ళని కష్టపెట్టి చంపుతాను. చూడు రణ్విజయ్, మోనికాకి ఏదైతే జరిగిందో అది మంచిది కాదు. వీళ్ళ ముగ్గురు వల్ల ఆమె పాపం జైలుకి వెళ్ళింది, పేరు చెడిపోయింది. లేదు, రాత్రంతా తను నిద్రపోలేకపోతుంది. చెడ్డ కల వచ్చి మేల్కుంటుంది. ఈ విశాల్ మోనికని బంజారా రోడ్ లో ఫాలో చేసుకుంటూ వచ్చాడు తన్ని చంపడానికి. అందుకే దీనికి కూడా చెడ్డ కలలు తెప్పించాను. అందుకే వీళ్ళకి నిద్రలో మరణాన్ని ఇస్తున్నాను. రణ్విజయ్, నువ్వు ఏం పని చేస్తున్నావు? విశాల్ చేసిన పనికి చట్టం వాణ్ణి దండిస్తుంది. కానీ చట్టానికి ఏమైంది? నా ప్రేమని కోల్పోయింది నేనే కదా. రణ్విజయ్, విశాల్ చేసిన పనికి వాడికి ఖచ్చితంగా శిక్ష దొరుకుద్ది. కానీ నువ్వు పగ తీర్చుకుంటానని చెప్పి 2 హత్యలు చేశావు. 2 హత్యలు. నీకు ఖచ్చితంగా ఉరి శిక్షే దొరుకుద్ది. ఉరి శిక్ష.